గారు తన భార్యతో జబర్దస్త్ స్టేజ్ పై ఫస్ట్ టైం స్కిట్ చేయబోతున్నారు. లాస్ట్ టైం ఈవెంట్ లోనే ఒక రేంజ్ సెట్ చేశారు. మరి ఈసారి ఏ రేంజ్ లో చేయబోతున్నారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Awesome Appi and his భార్య. LAKSHMI లక్ష్మి రావాలి రావాలి రావాలి. లక్ష్మి, మన జంట ఎలా ఉందిరా? అంటే మా ఇంట్లో ఉన్న గుమ్మలో నేనుంటా, గుమ్మానికంటే గుమ్మడికాయలో నువ్వు ఉన్నావు. అంత మాట అనేసావంటే ఇంకేమనాలి? నువ్వు జబర్దస్త్ లో చీరలు కట్టుకొని తిరుగుతుంటే అందరూ మీ అక్క అంటున్నారు. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నావు తెలుసా నువ్వు? బోసిడికే ఇట్రా. ఎవరిని? నిన్నేం రారా చూసించాలి గానీ కాఫీ పట్టరా. సెలబ్రిటీని పట్టుకొని ఎవరే బోసిటీకి ఇలా రాంటుంది, టీ పట్టరమ్మంటుంది. సెలబ్రిటీ బయటే, ఇంట్లో కాదు. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఇందులో షుగర్ ఎక్కడ ఉంది? తీసురా. ఏమే, బుల్లెట్ భాస్కర్ కి మన డాన్స్ చేసినప్పుడు కాలు విరిగిందట, చూడడానికి వెళ్దామే. ఆడికి కాలు ఇరిగితే నువ్వు చూడటం ఏంటి? మనకు నాకించింది చాలు. నువ్వు చాలు బుల్లెట్ భాస్కర్ పక్కన పెట్టు. కాలు ఒక్కాలు కాదు, అడిగి 2 కాళ్ళు ఇరిగినా ఏడవక్కర్లేదు. ఎక్కడికి వెళ్తున్నా? గణపతి కాంప్లెక్స్ కి వెళ్తున్నాను. 18 సంవత్సరాలు బట్టి పిల్లల్ని వదిలేసి హైదరాబాద్ వచ్చి ఆ గణపతి కాంప్లెక్స్ లోనే ఏడుస్తున్నావు. ఆ కాంప్లెక్స్ ముందు టీ కొట్టు పెట్టుకున్నా ఈ పాటి కోటేశ్వర్లు అయ్యేవాళ్ళం. నిజమే. నేను ఒక సెలబ్రిటీ అన్న సంగతి మర్చిపోతున్నాను. ఎవడ్రా బొగడా సెలబ్రిటీ నువ్వు? అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు సోలోగా టీమ్ లీడర్ అయిన తర్వాత ఇంటి గుమ్మం ఎక్కు, అప్పుడే నీ మొగుడాన్ని పేరు చెప్పుకుంటాను. అంతవరకు నువ్వెవడవో నేనెవరినో కాదే. ఒకసారి నేను సోలో టీమ్ లీడర్ నన్ను చేశారు కదా. ఎందుకు సోలోగా 6 వారాలు చేసావు? 6 లక్షలు బొక్కడుంది ఇక్కడ. నువ్వు అంత మాట తన్న తర్వాత నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. ఇప్పుడే నేను మల్లిమాల ఆఫీస్ కి వెళ్తున్నాను. సోలో టీమ్ లీడర్ గా. అంటే జబర్దస్తి అప్పారా భార్యగా కోరుకున్నది ఇదే. ఇప్పుడే సోలో టీమ్ లీడర్ గా లెటర్ తీసుకొని వస్తాను. సోలోగా టీమ్ లీడర్ గా వచ్చిన తర్వాతే అక్కీపాలెం సెంటర్ లో సోలోగా జెండా ఎగరేయాలంతే. అమ్మో, ఆడవాళ్ళతో చాలా కష్టం అండి. ఆడవాళ్ళతో కాదు, మీ ఆవిడతో మీ కష్టం. రోజు ఇలా ఇచ్చే తెల్లగా ఉన్న ముఖాన్ని నల్లగా చేసావు. ఏరా మళ్ళీ నాకు ఇచ్చుతామని వచ్చా? ఇక నుంచి బుల్లెట్ భాస్కర్ కాదు, ఆసమ్ అప్పి. ఇప్పుడే వెళ్తాం పద. వదినా, మొన్న వేరే సంబంధం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసి వదినా మేము అమెరికా సంబంధంకి ఓకే చేస్తాము. మాట అలా బంగారం షాప్ వల్ల మనం ఒక వడ్డానం బుక్ చేశాను కదండి, ఇంకో వడ్డానం బుక్ చేసేయండి. 2 ఆర్డర్ తీసుకుంటాను. లక్ష్మి, అక్కడ మాట్లాడితే సోలో 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 టీమ్ లీడర్ అంటావు. నీ బాధపడలేక మల్లిమాల ఆఫీస్ కి వెళ్ళారు. ఒరే అప్పారా, నువ్వు చేస్తే బుల్లెట్ భాస్కర్ దగ్గర ఒక టీమ్ లీడర్ గా చేయి, లేకపోతే అన్ని మూసుకొని పొమ్మని చెప్పారు. అది కాలు ఇరిగినా సరే సోలోగా ఆడే టీమ్ లీడర్ అవుతాడు. మొద్దు, వాడికి 2 కాళ్ళు ఇరిగినా వాడే టీమ్ లీడర్ అంట. నువ్వేం పీకుతున్నావు? వాడికి హైట్ ఉంది, ఇంకేటి లేదు. ఒక డైలాగ్ నే 10 సార్లు చెప్తాడు. ఆడు తిప్పి ఇడు తిప్పి ఇడు తిప్పి. ఇంకోసారి ఆ బుల్లెట్ భాస్కర్ పేరు ఇంట్లో వినబడిందా బాగోదా? టీవీ బయట పడండి. ఎందుకు టీవీ ఆన్ చేస్తా బుల్లెట్ భాస్కర్ టీమ్ లీడర్ అంటాడు. నిన్ను ఎవడని అంటాడా? లాస్ట్ లో ప్రైజ్ విన్నింగ్ టైమ్ లో చెక్ ఇచ్చేటప్పుడు నిలబడుతున్నాను. టీవీ కట్టేసిన టైంకి వెళ్తాడండి అది కాడు. ఆత్మవిశ్వాసం మాత్రం చావలేదు. పోలేదమ్మా, మళ్ళీ వచ్చే 6 నెలలు. అమ్మ
అమ్మో భాస్కర్ అమ్మో నాయనా ఏటైంది నాయనా ఎందుకు నాన్న రిస్కులు తీసుకుంటా ఏం చేస్తాం మా టీఆర్పీ పడినప్పుడల్లా వాళ్ళు స్టెప్ వేయమంటున్నారు. నాన్న ప్రభాస్ తర్వాత నువ్వే నాన్న అందగాడివి అప్పారా గారు ఈ మధ్యన ఒక పెళ్లి సంబంధం కుదిరింది. అయితే నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి గార్డియన్ గా మీరు నువ్వు ఎంత మాట అన్నావు నాయన నీకమ్మా నాన్న ఏంటి అక్కడ బాత్రూమ్ లో పురుగుల మంది అంతంటే తాగి చచ్చిపోతాను రండి వెళ్దాం. అమ్మా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నేను ఒకసారి అమ్మా అన్నా నాన్న అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు అమ్మా బాబు ఇంకొక్కసారి అని బాబు అమ్మా ఇంకొక్కసారి అని బాబు ఇంకా అమ్మా అమ్మ అంటే లేగ అవుద్దమ్మా. మీరిద్దరు తీసుకున్న లేగతో చూసుకుంటే ఇది ఒక లేగా సరే అమ్మా తొయ్యి. అమ్మని అయ్యాను రాని రాకతో. ఏమండి సుబ్బారావు గారు నమస్కారం అండి భాస్కర్ గారు. బాగున్నారా? ఈయనెవరండి? ఆయన బుల్లెట్ భాస్కర్ నాడు పోల్చేసాడు నేను ఎవడైనా పోల్చాడు వచ్చాని బతుకుతాడా వీళ్ళు అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఎలా ఉందిరా చూడడానికి? నీకు నచ్చడం కాదు మాకు నచ్చాలి 9 మాసాలు మోయకపోయినా నిన్ను కన్నా తల్లిని నాన్న నేను సరే అమ్మా అమ్మాయి బాగుందిగా చూడడానికి. ఇంకేం కావాలి? పాదాలు చూపించమ్మా కాలు పాదం అంతా నేలకు మోస్తేనే నువ్వు పర్ఫెక్ట్ నా కొడుక్కి కరెక్ట్ భార్య ఒకవేళ నేలకు మోయకపోతే? అగో అతనితో 18 సంవత్సరాలు పడుతున్నా నా కాలు మోయికే ఇప్పుడు అవన్నీ అడిగారా నిన్ను? నువ్వు అక్కడ ఆగంతే ఇంకా కట్న కానుకలు అవి మాట్లాడిద్దాం మమ్మీ. ఏమిస్తున్నారు పాపకి? మాకున్న 2 ఎకరాలు ఇచ్చేస్తామండి. ఏటనుకున్నా నా బుల్లెట్ భాస్కర్ గురించి క్యూలో నిలబడ్డారు ఎన్ఆర్ఐ సంబంధాలు ఉన్నాయి మీ అమ్మాయి నచ్చి వచ్చాము ఆ ఆర్ఎఫ్సి కన్నా ఆర్ఎఫ్సి దగ్గర బిఎఫ్సి 400 ఎకరాలు ఇవ్వండి. బిఎఫ్సి అంటే ఏంటి మమ్మీ? భాస్కర్ ఫిలిం సిటీ. రాజుగారు నమస్కారం. చెప్పండి చెప్పండి. అవునా? థ్యాంక్స్ అండి. ఏంటి ఏటైంది? మల్లెమాల ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రాజుగారు నన్ను సోలో టీమ్ లీడర్ చేశారంట. అప్పారా గారు ఏదో డిస్కషన్ ఏంటి? తాంబూలాలు మార్చుకోవాలి. రామ్మా. ఎవడ్రా నీకమ్మా? నా ఆధార్ కార్డులో నీ పేరుందా? నీ రేషన్ కార్డులో నా పేరుందా? ఒకసారి అమ్మ గిమ్మ అన్నావంటే బొమ్మ పగులుది. అదేంటి అక్క గారు ఇప్పుడు దాకా నా కన్న కొడుకు అన్నారు? అక్క గిక్కనా? ఆడికే అమ్మ కాదన్నా నీకెవడు అక్క? ఇంకోసారి అమ్మకి అక్క అన్నామంటే బొక్క పగులుది. నీ ముగ్గురిని రోడ్డుని పోయేవాడిని టీం లీడర్ చేస్తే నన్ను అంత మాట అంటావా? ఓ బోసుడికే నువ్వు టీంలో చేసేట్లా? నువ్వు డైర్ లేకముందు నా మొగుడు స్టార్ మెగాస్టార్ పెద్ద ఆవిడ కాబట్టి ఊరుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నారా? నీకు అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నా భర్తరా నా మొగుడు రాడు ఏడనుకున్నా నా మొగుడు గోరుపాటు కూడా నువ్వు చెయ్యవు. ఏడనుకున్నా బుల్లెట్ భాస్కరా బొక్క. అప్పారా గారు మీరు తల్లి తండ్రిగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏయ్ నువ్వెవడవో మాకు సంబంధం లేదు. నువ్వు గాని ఆడికి గాని కాలు ఇరిగిందా? ఆడికి ఎలాగనింది తెలుసా? డాన్స్ వేసి తిరిగింది. గోంగూర ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు ఎరగొట్టేశారు శుభ్రంగా. లేదండి కావాలంటే ఎపిసోడ్ లో చూడండి సార్. ఏదో ఒక కొత్త రకమైన స్టెప్ ట్రై చేసి తిరిగింది. ఏదో చెప్పలేదా? ఆడికి కాలు ఇరిగిందో పెళ్లికి పనికి రాస్తాడో పనికి రాడో నాకు తెలీదు. అమ్మా. నీ కూతురు సోమవారం వెళ్ళి బుధవారం వచ్చేస్తుంది. ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తా. అమ్మా ఇలాంటి వాడికి నా కూతురు ఏమనండి? ఏంటి ఇవ్వని పిల్లని ఆడికి ఎవరు ఇవ్వద్దు. సోలాగా అప్పుడు నా మొగుడు టీం లీడర్. హలో రాజుగారు నేనేనండి. క్యాన్సిల్. ఏంటండి? కాదా? కాదు. ఏటైంది? ఆ మల్లెమాల నుంచి మళ్ళీ ఫోన్ చేశారు. ముందు ఫోన్ చేసినప్పుడు మీకు కాదని ఫోన్ చేసి వేరే వాళ్ళకి సోలో టీమ్ లీడరు. బతుకు తగలట్ట నీ మొహం నా ముమ్మయ్యా. వెళ్ళు ఆడు మోచే నీళ్ళు తాగి ఇంకా ఇంకోసారి సోలాగా వస్తాడు గుమ్మకి లేత వచ్చావా కాల్ రండి ఎరగొద్దు. నువ్వే కదరా నాకు మొగుడిని నన్ను ఇలా నాకించింది. 60 లక్షలు బొక్క పడింది. నిన్ను ఏడ్చేలా చేస్తాను. సరే అర్జున్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? Super guys, super. I enjoyed so much.
సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? అసలు అప్పి వాళ్ళ వైఫ్ అయితే చాలా కాంట్రాస్ట్ గా సాఫ్ట్ గాను అలా డామినేటివ్ గాను మళ్ళీ అలాగే అమాయకంగాను. సో తను స్టేజ్ మీద అసలు ఫియర్ లేకుండా దడదడలాడిస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. బాగుంది భాస్కర్.